బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, కానీ అది వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ తన ప్రజల కోసం మునుగోడు నుంచే పోటీ చేసి గెలిచానని స్పష్టం చేశారు. మంత్రి పదవి వస్తే అది తనకు కాదని, తన ప్రజలకే ఉపయోగపడుతుందని అన్నారు. పదవి కోసం ఎవరి కాళ్ళు పట్టుకోనని, అవసరమైతే గతంలోలా ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడుకి తీసుకువస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అది వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ తన ప్రజల కోసం మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచానని స్పష్టం చేశారు. మంత్రి పదవి వస్తే అది తనకు కాదని, తన ప్రజలకే ఉపయోగపడుతుందని అన్నారు. పదవి కోసం ఎవరి కాళ్లు పట్టుకోనని, అవసరమైతే గతంలోలా ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడుకి తీసుకువస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ అది వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పినప్పటికీ తన ప్రజల కోసం మునుగోడు నుంచి పోటీ చేసి గెలిచానని స్పష్టం చేశారు. మంత్రి పదవి వస్తే అది తనకు కాదని, తన ప్రజలకే ఉపయోగపడుతుందని అన్నారు. పదవి కోసం ఎవరి కాళ్లు పట్టుకోనని, అవసరమైతే గతంలో ప్రభుత్వాన్ని మొత్తం మునుగోడుకి తీసుకువస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతున్నాడు. అరే మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజలు అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. అందులో అనుమానం లేదు. పదవులు వెనకాల పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే, నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ నేను అందరిలాగా పదవులలోకి పోయి పైరవి చేసి దోసుకునేటువంటి అయితే కాదు. ఎవరికి కావాలి పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి అడ్డం పెట్టుకొని పదవులలోకి వచ్చి వేల కోట్లు దోసుకునేటువంటి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు నేను కావాలనుకుంటే మంత్రి అయ్యేవాడిని, కానీ నా స్వార్థం కోసం అని చెప్పేసి, నేను పదవి కోసం అని చెప్పి నేను పోలే. నేను మళ్ళీ ప్రజల కోసమే మళ్ళా పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చి, మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు, ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టం. అవకాశం వస్తే ఎప్పుడన్నా, నేను కూడా సీనియర్ని కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే, మీరు ఎంపీ గెలిపియమంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి